I mean, she contributed a lot of these things, and the journals she had published, they're all part of the. So I will start. So honestly, ma'am, I have to say it all. I mean, I have to be real and say. ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈ కూటమిని ఎంత చక్కగా ఆనందాన్ని అంతే సంతోషంగా పంచుకుంటున్నాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనం మిస్ అయ్యాము. అది ఈసారి పోయినసారి చేసిన తప్పు జరగకూడదని ఇక్కడ నుంచి ఎంతో మంది ఓట్లు లేని వాళ్ళు కూడా రిజిస్టర్ చేయించుకుని దాదాపు హైదరాబాద్లో ఎంత పర్సెంటేజ్ ఓట్స్ పోలయ్యాయి అండ్ ఆంధ్రాలో ఎలా పోలయ్యింది అనేది మనం చూసాము. సో మనందరం కూడా మన సొంత ప్లేసెస్కి వెళ్ళి ఓట్స్ వేయడం జరిగింది. ఇలా చేయటం ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అంటే ఈరోజు ఆంధ్రాలో విక్టరీకి ఎన్ఆర్బీస్ అండ్ ఎన్ఆర్ఐస్ కూడా మెయిన్ కారణం అండి. 100% అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్ అంటే మనము హైదరాబాద్ నుంచి ఒక ఎత్తు అయితే యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి, కెనడా నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఎత్తు అండి. వాళ్ళు టికెట్స్ పెట్టుకుని అంటే వేసింది ఓటే, కానీ అక్కడి నుంచి మేము వచ్చి వెయ్యాలి అని చెప్పి వాళ్ళు వచ్చి ఓటేసారు చూడండి. అది కూడా ఈరోజు అక్కడ మనకి ఆంధ్రాలో యాడ్ అయింది. అలాగే అక్కడ ఏదైతే మేము చూసిన 36 కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాము, ఎంతో లక్షల మంది లబ్ధి పొందారు, ఇన్ని లక్షల మంది ఎక్కడికి పోయారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. మేము గ్రౌండ్లో చూసాం కదండి. అంటే మేము కూడా చాలా భయపడ్డాము. అంటే మా సంఖ్య కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నారు అంటే చాలా చాలా భయపడ్డాము. అందరూ అదే చెప్తా ఉన్నారు ఎలా ఏంటి అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇది కూడా మేము చూసిన దాంట్లో మెయిన్ ఏదైతే యూత్కి అక్కడ డెవలప్మెంట్ అక్కడ ఏం లేదు అనేది ఒకటి అందరూ బాగా అబ్జర్వ్ చేశారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా సంక్షేమ పథకాలు అనేది అభివృద్ధి అయిన తర్వాత ఈ సంక్షేమ పథకాల కింద రూపాంతరం చెందితే బాగుంటుంది, అప్పులు చేసి రూపాంతరం చెందకూడదు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ కూడా దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. వీటిలో మనం మాట్లాడుకోవాల్సిన జనసేన పార్టీ గురించి అండి. మేము అక్కడికి వెళ్ళి మేము చూసిన దాంట్లో జనసేన గురించి మాట్లాడితే అక్కడ కొంతమందికి ఓట్స్ ఉన్నాయి, కొంతమందికి ఓట్ లేదండి. కానీ ఏపీలో బస్ క్రియేట్ చేసింది మాత్రం జనసేన పార్టీ అండి. ఇది 100% అగ్రీ చేయాల్సిన విషయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అంటే మళ్ళాంటి వాళ్ళ పక్క రాష్ట్రాలకు వచ్చి జాబ్స్ చేస్తూ ఇలా మనం సెటిల్ అవుతూ ఉన్నాము. జనసేనలో యూత్ అనేది చాలా ఉందండి. అంటే మేము గ్రౌండ్లో చూసాం కాబట్టి చెప్తా ఉన్నాము. అందరూ ఓట్స్ వేసే వాళ్ళు ఉన్నారు, ఓటు లేని వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా జెండా పట్టుకుని రోడ్లు బస్ అనేది అంటే ఎలక్షన్స్ టైంలో ఉన్న జీల్ అనేది క్రియేట్ చేశారండి. అలాగే బీజేపీ పార్టీ గురించి కూడా మాట్లాడితే వాళ్ళ పార్ట్ అనేది ఏ రోజైతే మోదీ గారు వచ్చి అక్కడ మీటింగ్స్ పెట్టారు, ఇవన్నీ కూడా ఏపీలో జరిగిన ఎలక్షన్స్ కి అన్నిటికీ సంబంధించిందండి. ఈ అన్నింటిలో మనందరం పార్ట్ అయినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ మనందరం ఇందులో పార్ట్ అయ్యి మనం చేసిన ప్రొటెస్ట్లు అన్నీ కూడా మనం అనుకోవడం కూడా చాలా చేస్తున్నాము. చాలా హ్యాపీగా కూడా ఉందండి ఇవన్నీ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఇక్కడికి మన కోసం అమరావతిలోనే ఉన్నారండి. మార్నింగ్ మీకు కాల్ చేసినప్పుడు కూడా ఈరోజు ఈవినింగ్ ఇలా ఉంది అని చెప్తే సరే మా మ్యాథ్స్ వస్తాము ఆ టైం కల్లా 5 కల్లా ఎట్టి పరిస్థితుల్లో చేరుకుంటాము, ఇంత మీరందరూ ఇలా మీట్ అరేంజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఐ కమ్ దేర్ అండ్ ఈ సక్సెస్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి వచ్చారండి. అలాగే ఆవిడ కూడా ఏ రోజైతే
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. నేను దగ్గర నుంచి చూశానండి ఆవిడని. అంటే ప్రతి ప్రొటెస్ట్ లో కూడా ఎక్కడ 2:00కి ప్రొటెస్ట్ పెట్టి 4:00 ఇక్కడ మన దగ్గరే ఉందన్నమాట. అక్కడ అయ్యి లంచ్ కూడా చేయకుండా ఇమీడియట్ ఇక్కడికి వచ్చి మేము వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు వచ్చేసి. సో ఇలాంటివి హైదరాబాద్ లో జరిగిన ఎన్నో ప్రొటెస్ట్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి టీడీపీ పార్టీ కోసం, అలాగే చంద్రబాబు నాయుడు గారి కోసం. మా అందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ అండ్ ఫ్యూ వర్డ్స్. ఎందుకంటే లిటిల్ ఫారెన్ నుంచి కానివ్వండి, ప్రతి ఇండియాలో మొత్తం ఢిల్లీ కానివ్వండి, ప్రతి ఆ ఎలక్షన్స్ అప్పుడు ఎందుకంటే ఒక్క ఓట్ అయినా ఇట్ కౌంట్స్ దిస్ టైమ్ అని చెప్పి. అండ్ బికాస్ ఈ అభివృద్ధి జరగాలి ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఆయన చెప్పినట్టు 2027-29 కల్లా అభివృద్ధి అని చెప్పి ఆయన విజన్ ఎప్పుడూ 2047 అని చెప్పారు విజన్. దట్ విల్ బి లైక్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్. మన తెలంగాణకి ఎట్లాగో 2020 అని చెప్పారో అట్లాగే అక్కడ కూడా అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ హ్యాపీ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ హీ హస్ కమింగ్ టు పవర్. సో అందుకనే ఈ విజయం మన అందరిది, మన తెలుగు ప్రజలందరిది. సో విల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఇట్లాగే ఈ స్ఫూర్తితో విల్ గో ఫార్వర్డ్. అండ్ మళ్ళీ 2047 ఆయన విజన్ చెప్పినట్టు ఆ రోజు కూడా మన అందరం ఇట్లాగే కలుసుకొని విల్ టాక్ అబౌట్ హిస్ వాట్ యు కాల్ అభివృద్ధి కార్యక్రమాలు అండ్ ఆల్ దాట్. సో నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరూ అండి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ నైస్ మీటింగ్ యూ అండ్ అగైన్ విల్ మీటప్ అగైన్ ఇట్లాంటి కార్యక్రమాల్లో. థ్యాంక్ యూ. జై చంద్రబాబు అండ్ జోహార్ ఎన్టీఆర్. అలాగే నా ఆవిడ పిఠాపురంలో, ఎందుకంటే మేము అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసాము, ఆవిడ ఇంటింటికి వెళ్ళి ఎలా మాట్లాడారు. ఐ మీన్ ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి విక్టరీ కోసం ఎట్లా కష్టపడ్డారు, ఆవిడ ఎంత కష్టపడ్డారు అనేది మేము అక్కడ చూస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అక్కడ ఏ ఓటు కూడా చీలకుండా వాళ్ళు కష్టపడ్డ గ్రౌండ్ లో కష్టపడ్డ విధానం అసలు అభినందనీయం అండి, చెప్పలేము. మేడం మీరు ఒక్క వర్డ్ మైక్ దగ్గర మాట్లాడారు, ఓన్లీ గ్రౌండ్ లోనే మాట్లాడతారు. రియల్ గా వెళ్ళి లైవ్ లో మాట్లాడి ఎన్నో చూస్తున్నాం మేము. బట్ మీరు మాట్లాడే విధానం ఎక్స్ప్లెయిన్ చేసి మేము అక్కడ పిఠాపురం వెళ్ళి మేము చూసినప్పుడు వాళ్ళందరూ చెప్తా ఉన్నారండి, వచ్చి లైవ్లీగా మాట్లాడుతూ జరిగే దాని గురించి, జరగబోతున్న దాని గురించి మాట్లాడారు మాతో అని చెప్పి. అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సీరియస్లీ మీరు వెళ్ళి అక్కడ పిఠాపురంలో కన్వర్సింగ్ చేసినప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జనసేన పార్టీ కూడా ఆ రోజు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారికి అలయన్స్ లో కలుస్తాము అని చెప్పి, ఆ రోజు నుంచి కూడా జనసేన టీడీపీ చాలా అంటే ఆ రోజు ఈవెన్ టీడీపీ కూడా ఒక మంచి సపోర్ట్ దొరికిందండి. ఎందుకంటే ఎన్ని సీట్స్ ఇస్తారు, ఏమి ఇస్తారు, ఏం జరుగుతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు. అన్యాయం జరిగింది స్టేట్ కి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అక్రమంగా. ఇది ఒకటే ఆయన ఆలోచించి ఆ రోజు వెళ్ళి ఇమీడియట్ గా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు మేడం అందరం కూడా, అంటే మాలాంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, యుఎస్ లో ఉన్న వాళ్ళు కానీ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. దానికోసం మీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ I realized what I was missing. We have such a dynamic, outgoing personality in our midst today, and you've been a true leader, and your accomplishments are way too many for me to summarize in like a 2 or 3 minute introduction that my friends asked me to give. So I hope I'll be able to do justice to you, and please excuse me if I'm not able to. Okay. So a little bit in terms of introducing Madam here. So Madam hails from a family of a lot of freedom fighters and IAS officers, and she was inducted into the BJP around 2014. Okay, right now Madam is the BJP national in charge, and she contributes to the women policies and research. She has many awards to her credit. I don't want to go into all of those because they're all there in the Wikipedia page. You cannot read them. But what I would like to say personally, what inspired me when I read about her was the keynote addresses that we have given at different forums where we have represented India in a lot of countries. So ma'am, that's truly an inspiration for all of us, and gives us the motivation to look up to you and how you are contributing. We'd like to know more about that. And sorry. Okay. Okay.
So Madam has made more than 100 keynote addresses and she has addressed Harvard Asia Business Conference in 2020. Madam, First of all, let me congratulate all of you for participating in what we call as a festival of democracy. All of you have gone out, cast your vote, and we got the leaders flying very high. So, it's a pleasure to be here. First of all of you are dressed in yellow. I almost picked up a yellow sari, but I also suspected that you will be in yellow. Something to, represent my party is BJP, right? So a little closer to BJP or something like this. Anyway, is that okay if I spoke a little bit in English? Is that okay? Or can okay. So, really giving us adrenaline high. Unbelievable. Today, there are two messages and two pictures that are going viral. Can you guess what that is? One photograph of Prime Minister pulling Mr. Naidu with his hand like this is going viral. The second thing that was going viral is when Prime Minister said, Pavan is not a breeze, he's a storm. Imagine, these are the two things that are going wrong. So it's a brilliant thing that has happened to the country. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక విషయం చూడండి, ఇప్పుడు మనం నాయుడు గారిని చూస్తున్నాము, పవన్ కళ్యాణ్ని చూస్తున్నాము, మిగిలిన అంతా పురంధేశ్వరి గారిని కూడా చూశారు. అయితే మోడీ గారిని కూడా చూడాలి. అక్కడ మోడీ గారు ఉంటేనే వీళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంతేనా? ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్నాం. మనందరికీ తెలుసు నాయుడు గారు ఈజ్ అ విజనరీ. ఆయన గురించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. ఆ తలుపు వేద్దామా? సో ఇక్కడ ఒక విషయం అండి, I'll just tell you my own experience of being with the political party like Bharatiya Janata Party. I was very closely working with the Prime Minister. I was a part of the design of the 100 Smart Cities mission. When Prime Minister announced the 100 Smart Cities mission, the ministry literally landed up at my door and I participated and contributed to the design. ఈ ప్రోగ్రామ్ స్మార్ట్ సిటీస్ది కాకముందు 14 కంట్రీస్లో నేను కంట్రీ గవర్నమెంట్స్కి కాంట్రిబ్యూట్ చేశాను. స్మార్ట్ ఇన్పుట్స్ అంటే ఏంటి, టెక్నాలజీ ఎట్లా వాడాలి అవన్నీ. అయితే బీజేపీలోనే మాత్రమే స్టార్ట్ అవ్వలేదు నా ఇంటరాక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద విజనింగ్ ఎక్సర్సైజ్ ఫార్ హైదరాబాద్. అంటే చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఇలా కూర్చున్నప్పుడు నేను ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ని డ్రైవ్ చేశాను. అంటే విజన్ మన దానంతట అది ఉద్భవించదు. విజన్ అంటే మనం అందరి విజన్ తీసుకోవాలి, డ్రీమ్ తీసుకోవాలి, తర్వాత మనం డ్రాఫ్ట్ చేయాలి. అది చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఐ ఫెసిలిటేటెడ్ దట్ విజనింగ్ ఎక్సర్సైజ్ ఇన్ ది ఇయర్ 2004. జస్ట్ వారి ఆయన ఎలక్షన్స్ అన్ఫార్చునేట్లీ అప్పుడే ఎలక్షన్స్లో లాస్ వచ్చింది. In many ways, the entire family has been very closely working with the government. My family and the IAS officers, and I also come from the political lineage kuda undi in Pattabhi Sitaramaya garu vini untaru. So he literally used to live in our house, my grandfather's brother. So governance గురించి కానీ అన్ని మనకి బాగా తెలుసు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా అంత క్లోజ్గా లేకపోయినా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, రాజమండ్రిలో ఒకసారి నన్ను పిలిచారు. దే ఆస్క్డ్ మీ టు గివ్ అ అడ్రస్ సమ్ 1000-2000 స్టూడెంట్స్. ఆ రోజు అందరూ వచ్చారనమాట. అయితే ఫస్ట్ నన్ను అడిగింది, మేడం ఇవాళ సర్ప్రైజింగ్గా అందరూ వచ్చారు అంటే, నేను ఏంటండి అంటే, మేము పెద్దవాళ్ళము, నారాయణ మనోహర్ మేము అందరం వెళ్ళాము మాట్లాడడానికి. మేమందరం వస్తే మరి ఎందుకు పిల్లలు రారు అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ జల్సా రిలీజ్ అయింది, వాళ్ళ
వాడు అక్కడ ఉంటారు, మీ దగ్గర ఎట్లా వస్తారు? కానీ ఫార్చునేట్లీ వచ్చారు. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ అండ్ వి క్యారీడ్ ఇట్. చెప్పాలా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం ఉన్నది ఒక స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ అ విజన్. నేను ఇప్పుడు అదే అంటాను. ఇప్పుడు మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అందరికీ చాలా బాధగా ఉంది. ఏంటి అంటే ఇంకా ఇమాజిన్ అంటే సౌత్ one visionary leader like a Modi is being supported by another visionary leader. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏంటి దేశానికి? సో నేను పనిచేసినప్పుడు కొన్ని విషయాలు, ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక నన్ను ఎవరో ఇంట్రడ్యూస్ చేస్తూ మేడం ప్రైమ్ మినిస్టర్ స్పీచెస్ రాస్తారు. నేనేం స్పీచెస్ రాయనండి. ఐ రైట్ ఫెంటాస్టిక్ ఆర్టికల్స్ దట్ గెట్ పబ్లిష్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆయన కొన్ని మంచి పాయింట్స్ నేను రాసినవి తీసి అది ఆయన చెప్తారనమాట. ఫర్ ఇన్స్టెన్స్ 2014లో మన భారతదేశం ఎక్కడుండేది? 11వ ర్యాంక్లో ఉంది. మనకి ఇన్ఫ్లేషన్ అప్పుడు చాలా హై. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు చాలా ఎక్కువ ఉండేవి. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అంటే మనం వేరే దేశానికి ఇచ్చేది ఎక్కువ, మన దగ్గర ఉన్నది తక్కువ. ఆ తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర లేదు. ఆ టైంలో చిదంబరం గారు ఏం చెప్పారంటే, దేశంలో ఆడవాళ్ళు ఎవ్వరు గోల్డ్ కొనుక్కోవద్దు అన్నారు. 2013 గోల్డ్ కొనుక్కోవద్దు అన్నారు. కెన్ యూ ఇమాజిన్? ఆడవాళ్ళు ఉంటారా కొనుక్కోకుండా? ఎందుకు వద్దన్నారు అంటే, మనం వెళ్ళి గోల్డ్ కొన్నామంటే మన దేశము ఆ గోల్డ్ని డాలర్స్ ఇచ్చి మన ప్రభుత్వం డాలర్స్ ఇస్తుంటారు. చాలా కష్టం అది మనకి. సో ఆ టైంలో మనకి లేదండి, మన దగ్గర డబ్బు లేదు. అందుకని ఆయన అలా చెప్తారు. వేరే కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం బ్రిక్స్ నేషన్ తెలుసు కదా, మన బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా. మనం సరిగ్గా పెరగట్లేదు ఇండియాని తీసి పడేయండి, ఇండోనేషియాని పెట్టండి అందులో అన్నారు. బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా, చైనా అన్నారు, కానీ ఇండియాని తీసేయమన్నారు. అంత భయంకరంగా ఉండే పరిస్థితి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. ఇప్పుడు ఎలా ఉంది? మనం ఏ పొజిషన్లో ఉన్నాం? 5th ఇన్ ద వరల్డ్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ విన్నారా? వాట్ అన్ అమేజింగ్ స్పీచ్ హి గేవ్. జస్ట్ 3-4 నిమిషాలు మాట్లాడారు అంతే. హీ సెడ్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మనం 5వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అని అనౌన్స్ చేసేసారు. దానికి కారణం ఏంటంటే, మనం ఆల్రెడీ 3rd ప్లేస్లో ఉన్నాము. వై? బికాజ్ ద ఎకానమీస్ మన పైన ఉన్నవి ఇమీడియట్గా పైన ఉన్నది జర్మనీ, జపాన్, 2 ఇట్లా ఉన్నాయి. సో మనం క్విక్గా 3rd ప్లేస్కి వెళ్ళిపోతాం. సో గారికి ఈ కార్యక్రమాన్ని చేసిన సోదర మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కృతులు. నేను మీలో చాలా మందిని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో వారి కోసం ప్రొటెస్ట్ కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నామో ఆ టైంలో సుమిత, ప్రసన్న, తర్వాత రోహిణి అందరూ కూడా నాకు పరిచయం అయ్యారు. దాంతోపాటు వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. నేను 1982లోనే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో ప్రభావితమై వచ్చి అప్పుడే ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత అభిమానం. ఆయన చేసినటువంటి రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉందో అదే రీసెర్చ్ వర్క్ కూడా నేను అగ్రీ అండ్ ఎకనామిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎన్జీ రంగాన్ని దానిలో ఆయనతో పాటు నేను కూడా రీసెర్చ్ దాని చేసి డాక్టరేట్ దానిలో సంపాదించుకోవడం జరిగింది. నాకు వారంటే అత్యంత అభిమానమే కాదు, ప్రాణం కూడా. ఆయన ఆశయాలు, ఆయనకున్నటువంటి డిసిప్లిన్, ఆయనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం, మానవీయతని జోడించి ఏ సంస్కరణ తీసుకొచ్చినా మానవీయ కోణంతో ఆ సంస్కరణ తీసుకురావాలనేటువంటి ఆయన ఉదాత్తాశయం. ఏదైతే రామారావు గారు అయితే ప్రతి మనిషికి కూడా తిండి, బట్ట, గూడు కావాలని చెప్పి, ఆత్మాభిమానం గొప్పదని చెప్పి, ఆ ఆత్మాభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం ఢిల్లీ మీదనే ఆయన దండయాత్రలాగానే చేసేసి 9 నెలల్లోనే ఒక పార్టీని స్థాపించి ఆయన అధికారంలోకి తీసుకొస్తే, ఈ రోజున ఆ రోజు వచ్చినటువంటి ఆత్మగౌరవం ఏదైతే ఉందో
దానికి మించినటువంటి ఆత్మాభిమానాన్ని, అతిశయాన్ని ఈరోజు మనందరికీ ఒక మరలా తెలుగు ప్రజలకి గుర్తింపును తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ. ఈ ముగ్గురు కలయికతో ఈరోజు మనం సాధించుకున్నది ప్రపంచ దేశాల దృష్టిని మనం ఆకర్షించగలిగాం. దేశ రాజకీయాలని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ప్రతిబింబించే విధంగా తెలుగువారు అంటే ఇది కేవలం ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న లాంగ్వేజే కాదు, తెలుగు భావంలో కానీ, భాషలో కానీ, వ్యక్తిత్వంలో కానీ తెలుగు వారికి మించినటువంటి సత్తా ఎవరికి లేదని చెప్పి ఆ రోజు చాటాం. ఆ రోజు మన పార్లమెంట్ మెంబర్స్ ఎన్నుకొని దేశ రాజకీయాలను ప్రభావితం చేసి ఒకవైపున ఆ రోజు నేషనల్ ఫ్రంట్తోనూ, ఈరోజు ఎన్డీఏతోనూ ప్రధానమంత్రులనే చేసేటువంటి స్థాయికి వచ్చిన ఈ తెలుగు జాతి ఖ్యాతిని మరలా ఈరోజు మనం విడిపించుకోపోయాం. నిజంగా ఎన్ని చెప్పినా తక్కువ ఈరోజు మనం సాధించిన విజయానికి. ప్రజలంతా కూడా ఒక అహంకారం మీద, ఒక నిర్లక్ష్యం మీద, ఒక నిక్కసిగా సిగ్గు లేకుండా పరిపాలించేటువంటి పరిపాలన ఏదైతే ఉందో, ప్రజా సంక్షేమాలు పట్టించుకోకుండా ప్రజలని బానిసలుగాను, వ్యక్తిత్వం లేని వారు గాను, స్వేచ్ఛ సమానత్వం లేని వాళ్ళు గాను, అరాచకంగాను, నియంతృత్వంగాను, నిరంకుశత్వంగాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చూసినప్పుడు రైతులు కష్టాలు పడి వాళ్ళ భూములు కూడా త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళు చీరలు పెట్టి అమరావతి రైతుల్ని ఎప్పుడైతే వీధుల మీదకి లాగారో ఆ రోజునే ప్రజలంతా కూడా నిర్దేశించుకున్నారు, నీకు తగిన బుద్ధికి తగిన సమయంలో చెప్తామని. అందుకని ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మనుషులను మభ్యపెట్టాలనుకున్నా, మనుషుల యొక్క మనసుని తోయాలనుకున్నా కూడా, వాళ్ళు కొనాలనుకున్నా కూడా కాదు, మాకు ఆత్మగౌరవం ఉంది, ఆత్మాభిమానం ఉంది, మా ప్రజల యొక్క ఆర్థిక విధానాలు మాకు కావాలి, మా ప్రజల యొక్క సుసంపన్నత మాకు కావాలి, మా ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని చూపిస్తామని నిశ్శబ్ద విప్లవం లాగా ఓటు వేశారు. అది ఎక్కడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినటువంటి టైంలో భువనేశ్వర్ గారికి, ఆ కుటుంబానికి అండగానే కాకుండా మేమంతా మీ వెంటే సిపిఎం వీఆర్ విత్ యూ అని అక్కడే మీరంతా కూడా నాకు పరిచయం అవడం జరిగింది. వారు చూపెట్టినటువంటి ఒక రకమైన నిశ్శబ్ద విప్లవం, ఏదైతే ప్రతిఘటన, ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ఆ రోజు ఎన్టీఆర్ గారు చేశారు. అక్రమంగా, అన్యాయంగా గద్దెదించినటువంటి ఇందిరాగాంధీ గారిని మళ్ళా ప్రజాస్వామ్యవాదంలో ఎలా బుద్ధి చెప్పి ముఖ్యమంత్రి కాగలిగారు, అలాగే ఏ శపథాన్ని అయితే మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేశారో ముఖ్యమంత్రిగానే వస్తానన్నది. అన్నిటికన్నా ఈరోజు ఇంతమంది స్త్రీలను చూసినాక నాకు ఒక మాట అనిపిస్తుంది, కేవలం భువనేశ్వర్ గారి ఆత్మగౌరవాన్ని, భువనేశ్వర్ గారి యొక్క ఆత్మాభిమానాన్ని, ఒక స్త్రీని ఎవరైనా కనుక అనటం జరిగితే తగిన బుద్ధి చెప్తామని ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని మనం చూపెట్టాం. దానికి అందరం తలో కొంత పాత్ర వహించాం. దానిలో భాగస్వామ్యం మనం ఈ విజయ పరంపరని కొనసాగిస్తూ నిజంగా చెప్పాలంటే మనం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. పక్షంతో 3 పక్షాలు కలిసి ఉండాలని అనకపోతే ఓట్లు చిల్లే. ఆ రోజు మళ్ళీ అతనే ఈ యొక్క గేమ్లో నంబర్ గేమ్లో ముందుకు వెళ్ళేవాడు. అలా కాకుండా సహనంతో మేమంతా కలిసి ఏమైనా సాధిస్తాం. మొదటి బంధించాలంటే చిన్న చిన్న కొట్టుకోసారి చాలు మనకి. అలాంటి పరిస్థితిని తీసుకువచ్చి ఒక ప్రజాస్వామ్యానికి ఈరోజు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమైన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ అన్ని చెడు రోజుల తర్వాత ఇంత మంచి రోజులు వస్తాయని మనం ఎప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్, బట్ దెర్ ఇస్ నో అదర్ గో.